ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 17వ వచనంలో దావీదు తన యొక్క జీవితంలో ఆయన యొక్క మహాత్మ్యమును గురించి, ఆయన యొక్క గొప్పతనమును గురించి రుచించిన వాడే అనుభవపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, దావీదు తన జీవితంలో దేవుణ్ణి తనకు రాజుగా, తనకు నాయకుడిగా ఆయన ఎంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎందుకనగా దేవుణ్ణి పరాక్రమ క్రియలను మనము తెలియచేసే వారంగా ఉంటామని, ఆయన యొక్క ప్రభావాన్ని మనము కనపరిచే వారంగా ఉండాలని దేవుని యొక్క దాసుడు చెప్తున్నాడు. కీర్తనలు 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి అని కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు ఉపకారం చూపేవాడుగా ఉంటున్నాడు. మానవులు అపకారం చేసేవారు, కానీ దేవుడు ఉపకారం చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరైతే ఆ దేవుని హృదయంలో కలిగి ఉంటారో వారు సమాజానికి ఉపకార యోగ్యముగా ఉండేవారుగా ఉంటారు. అందును బట్టి దావీదు తన జీవితంలో సౌలు తదనంతరం రాజ్యంలోనికి వచ్చిన తర్వాత యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు దైవజనుడు విచారణ చేస్తూ వచ్చినట్లుగా 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూడవచ్చును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో దేవుడు తన మార్గములను గురించి ఆయన నీతిపరుడు అని వ్రాయబడినటువంటి మాటను మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాత్మకంగా తెలియజేస్తూ వచ్చినాడు జకర్యా. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎంత దీనుడుగా తగ్గించుకొని ఈ లోకంలోకి ఆయన దిగి వచ్చినాడు. మన యొక్క జీవితంలో ఎటువంటి దైవ లక్షణములు కలిగి ఇహలోకంలో ప్రభువును మనం మహిమపరచాలని దేవుని వాక్యం మనకు ఎంతగానో తెలియజేస్తూ ఉంది. మరి అలాగన మనం జీవించి ప్రభు నామానికి మహిమను ఘనతను ఆరోపించుదుము గాక.